విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇది ఒక పెద్ద ఇది జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తారే మక్కలు ఎరగొట్టి ఇవన్నీ క్యాన్సిల్ చేసి ప్రజాధనాన్ని కాపాడుతాం. తమిళలో అప్పుల అప్పారావు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, అప్పు తెస్తే ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? ఇక్కడ లండన్కి పోతాడో ఎక్కడికి పోతాడో నాకైతే తెలియదు. ఇంకా ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. మా తమ్ముళ్ళు చెప్తున్నారు, నేనేం చెప్పడం లేదు. ఇప్పుడే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాలి. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఈరోజు నువ్వు ఎక్కువ అప్పు చేస్తే అప్పులోళ్ళు మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీ ఆస్తులు జప్తు చేస్తారు. అవునా కాదా? బ్యాంకులు కట్టకపోతే ఆ పనే చేస్తారు కదా. అంటే ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప, మన భూమి తప్ప అన్ని అయిపోయినాయి. సిద్ధంగా ఉన్నారా మన ఇల్లు తాకట్టు పెట్టించుకోవడానికి? ఇలాంటి వ్యక్తి కావాలన్నా మీకు? ఇల్లు ఇవ్వడం కానీ భూమి ఇవ్వడం కానీ మన ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, కొళ్ళాయి తిప్పితే, అంతేనా? నీళ్లు లేకపోతే వస్తాయా? రావా? నీళ్లు లేకపోతే నీళ్లు రావు. లాస్ట్లో కొద్దిగా మురికి నీళ్లు వస్తాయి. మన బిందెలు కూడా మురికి చేసి ఆడికి ఆగిపోతాయి. అవునా కాదా? ఇలాంటి ముఖ్యమంత్రి అప్పులు చేసి కడాన మన మీద అప్పులు పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తే సంక్షేమం చేయగలుగుతాం, ఆదాయం వస్తుంది. నా సిద్ధాంతం, సంపద సృష్టించడానికి అభివృద్ధి చేస్తాను. వచ్చిన డబ్బులు మళ్ళీ మీ అభివృద్ధి కోసం సంక్షేమానికి ఖర్చు పెడతా. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచుకుంటాడు. నేను చేయబోయేది 15 రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేను చూస్తా. నా ఆలోచన ఒకటి, డబ్బులు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళని ఆదుకోవడానికి నేను అన్ని విధాలు ఆలోచిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఖనిజ సంపద దోచుకున్నాడు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశాడు, అప్పులు మాత్రం మిగిలే పరిస్థితి వచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా, పెత్తందారు అంటాడు, పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇక్కడ తమ్ముళ్ళు ఎవరైనా సరే, కుటుంబ పెద్ద గాని, ఒక సంస్థ యజమాని గాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాని పనులు చేసి సంపద సృష్టిస్తే ముందుకు తీసుకుపోతాం. అసమర్థుడు వచ్చి లూటీ చేస్తే ఎన్నికకి వెళ్ళిపోతాం, కంపెనీ కూడా కూలిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలయన్స్ ఉంది, రిలయన్స్కి 2 బిడ్డలు, ముఖేష్ అంబానీ, అదే మరి ఇంకొకరెవరు, అనిల్ అంబానీ. మా పిల్లలకు బాగా తెలుసు. ఇద్దరు విడిపోయినప్పుడు తండ్రి ఆస్తుల్లో సమానంగా ఆస్తి పంపకాలు జరిగాయి. కానీ ఈరోజు అనిల్ అంబానీ దివాలా తీశాడు, ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే కుబేరుడిగా తయారయ్యాడు. మీకు అర్థమైందా ఇది? నేను హైదరాబాద్ లో సంపద సృష్టించాను. ఎవరేసారా ఔటర్ రింగ్ రోడ్డు? ఎవరు కట్టారా హైటెక్ సిటీ? ఎవరేసారా ఎయిర్పోర్టు?
ఎవరు కట్టారే జినాం వ్యాలీ? అన్ని నేను చేసినట్టే కదా. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, బాధపడ్డా, ఏమీ చేయలేకపోయా. విభజన జరిగిన తర్వాత ఒకటే ఆలోచించా, పట్టుదలగా వచ్చా, అక్కడ చేశాను. అది తెలంగాణకి వెళ్ళింది, పర్వాలేదు, ఈ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. 2029కి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని రాత్రి మగళ్ళలో కష్టపడ్డా. పేదరిక నిర్మూలన చేశా. ఒక విషయం మీరు చూడండి, ఇక్కడ నేను చేసిన పనుల్లో మీరందరూ ఒక్కసారి చూస్తే ఈరోజు తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. తమ్ముడు ఉండండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. విడిపోయినప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్లకు మనకు తలసరి ఆదాయం వ్యత్యాసం 35%. నేను ముఖ్యమంత్రి అవుతానే మీ ఆదాయం పెంచాలని కష్టపడి పరిశ్రమలు తెచ్చాను, ఎన్నో చేశాను. దానివల్ల 5 సంవత్సరాల్లో 27% వ్యత్యాసం వచ్చింది మనకు వాళ్ళకి. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి వచ్చాడు, ఈరోజు వ్యత్యాసం 45%. రేపు కానీ ఇదే మార్గం అయితే వాళ్లకు మనకు 2 ఇంతల వ్యత్యాసం వస్తుంది. అంటే సౌత్ కొరియా నార్త్ కొరియా మారుగా సౌత్ కొరియా దూసుకెళ్తుంది, నార్త్ కొరియా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మీకేదో ఉద్ధరించారని, మీ ఆదాయం పెంచకుండా ఏం చేస్తే లాభం ఏంటని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచాడని చెప్పాను, అదే జరిగింది రాష్ట్రంలో. నేను ఒకటి హామీ ఇస్తున్నా, అన్ని వర్గాలను పైకి తీసుకొస్తా. ప్రత్యేకంగా పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, బీసీలు కూడా పూర్తిగా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, 217 జీవో తీసుకొచ్చాడు. మీ యొక్క పొట్టగొట్టే పరిస్థితికి వచ్చాడు. మీకు డీజిల్ కానీ ఇలాంటి సబ్సిడీలు ఇస్తే అన్ని తీసేశాడు. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఆదరణ ద్వారా పనిముట్లు ఇస్తాం, మత్స్యకారులను ఆదుకుంటాం, అందరికీ న్యాయం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సోదరిమణులు ఉన్నారు, రంజాన్ తోఫా ఇచ్చా వస్తా ఉందమ్మా, విదేశ విద్య ఇచ్చా వస్తా ఉందా, ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసిన వస్తా ఉందా? ఏమీ రావడం లేదు. మళ్ళీ ఇవన్నీ పెడతా. మా తమ్ముడు అడిగాడు, అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి కడుపు నిండా తిండి పెడితే సహించలేని అహంకారి, సహించలేని పెత్తందారి ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, నేను వస్తానే అన్నా క్యాంటీన్లు పెడతాం, పేదవాళ్ళకు కడుపు నిండా తిండి పెడతాం. ఇది జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఒక విషయం చెప్తున్నా, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు, అవునా కాదా? ఇక్కడ ఉన్నారా లేదా? ఉంటే చేలిపై కథని చెప్పండి ఉన్నారని. నేను అడుగుతున్నా, మీరందరూ ఓట్లేస్త్రీ. పోయినసారి పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్త్రీ. ఎవరికైనా మీకు లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కార్యక్రమం ఇచ్చినా అందరితో సమానంగా మీకు ఇచ్చారు తప్ప మీకు ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమం ఇచ్చారా? 1 రూపాయి ఇచ్చారా?